ఓవైపు వైఎస్ఆర్సీపీ, మరోవైపు కా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రెండు బలమైన పార్టీలు అనేది ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు పోటీ చేసిన మీరు కాంగ్రెస్ పార్టీకి ఎసెటా, కాంగ్రెస్ పార్టీకి మీరు ఎసెట్ అవుతున్నారా? సార్, నా బలమే ప్రజలతో ఉన్నాను వచ్చేసి. ఆ రోజు నేను చేసిన సేవల కోసం ఈరోజు నా ప్రజలు నన్ను కాపాడుతున్నారు సార్. కాంగ్రెస్ పార్టీ అనేది బలమైన పార్టీ సార్. ఈ ప్రాంతీయ పార్టీలు రెండు వచ్చి ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది సార్. బట్ కాంగ్రెస్ పార్టీ అట్లా ఉండదు సార్. 100% పేదలకి మంచి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కోసం ఈరోజు ప్రతి పేదవాళ్ళు కూడా వస్తారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రతి ఒక్కరు కూడా ఇది మా పార్టీ మా హస్తం గుర్తుని చెప్పేసి ప్రతి ఒక్క లేడీస్ వచ్చి ముందు వస్తున్నారు సార్. వచ్చేసి ఏంటి మీ మీటింగ్స్కి జనం కూడా భారీగా వస్తున్నారంటే ఎందుకు డబ్బులు ఇచ్చి తెస్తున్నారా, లేకపోతే స్వచ్ఛందంగా వస్తున్నారా? ఏంటి, ఏ రకంగా ఉంది? నేను పేదవాడు సార్, డబ్బు లేదు నా దగ్గర. వచ్చేసి నా దగ్గర జనబలం ఉండదు, నన్ను కాపాడుతున్న మా ప్రజలు ఉండరు సార్. అంత తప్ప డబ్బిచ్చి ఇచ్చే బలం మాకు లేదు సార్. వచ్చేసి ప్రజలు నాకు స్వాగతం పిలుస్తున్నారు. నన్ను ఈరోజు ఇంత స్థాయిగా నన్ను చేస్తానంటే నా ప్రజలే సార్. వచ్చేసి పోటీ ప్రజలకి నేను రుణపడి ఉన్నాను. వచ్చేసి నిన్ను కాపాడుతున్నా అంటే ఇంత కాదు సార్. అంత మంచి పొందనిచ్చి నాకు అన్ని విధాలుగా ఒక మంచి మా ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎమ్మెల్యే చేయాలన్నది ఆటోమేటిక్గా పెరుగుతున్నది. నేను ఆ రోజు అనుకున్నా, నేను పార్టీలో చేరుతున్నాను, నాకు ఎలా ఉంటుందో అనుకున్నా. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఆ బలం చూస్తుంటే నాకు ఆశ్చర్యపోతున్నాను సార్. కాంగ్రెస్లో ఇది ఇంత బలమైన పార్టీకి ఇంత బలమైన ప్రజలు వస్తున్నారు కదా, ఇంకా మనం ఏం చేయాలని కూడా నాకు అర్థం కాకుండా పోతుంది. ఆటోమేటిక్గా రోజుకి 2,000 మంది 3,000 మంది పార్టీలు చేరుతున్నారు సార్. వచ్చేసి దీనికి మంచి బలం ఏం కాలేదు సార్. వచ్చేసి సో ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది. మరి మీకు ఎలా అనిపిస్తుంది? మీ పోల్ మేనేజ్మెంట్ ఎంతవరకు వచ్చింది? బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ఎంతవరకు వచ్చింది? అంతా సిద్ధం చేసుకున్నారా మొత్తం అంతా? అన్నీ 100% పర్ఫెక్ట్గా చేసుకున్నాం సార్. ఎక్కడ కూడా మనకు తగ్గేది లేదు. మా పార్టీ గెలుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 100% కానుగా శర్మలంకి ఇస్తున్నాము, కానుగా మనం సోనియా గాంధీ గారికి ఇస్తున్నాము, రాహుల్ గాంధీ గారికి ఇస్తున్నాము. అన్ని విధాలుగా మా పార్టీ గెలుస్తుంది. పోతులపట్లో 100% ఒక మార్పు వస్తుండదు సార్. వచ్చేసి సో ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారా? అంటే పూతలపట్టు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎంఎస్ బాబుని గెలిపించాలి, అటు వైఎస్ఆర్సీపీ ఇటు టీడీపీ కాకుండానే బాబుకి ఓటేయాలని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారా? అంటే ఆ దిశగా ఆ రకంగా మీకు అనిపిస్తుందా? మీ క్యాంపెయిన్లో కానీ మీలో కానీ మీ క్యాడర్ కూడా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు కదా, అంటే కొన్ని ఇట్స్ అండ్ బట్స్ ఏమైనా ఎక్కడైనా ఉన్నాయా సార్? ముఖ్యంగా ఒకటి ఏమంటే ఈ టీడీపీ వైఎస్ఆర్ పార్టీ కుమ్ముకు అవుతున్నారు బీజేపీకి. కానీ ఈరోజు ఎస్సీలకి మైనారిటీకి న్యాయం జరగలేదు అనేది కూడా ప్రతి ఒక్కరు తెలిసిన సార్. వచ్చేసి అక్కడ చాలా మార్పులు వస్తున్నది. ఈరోజు చూస్తామంటే మార్పులు ఎక్కడి నుంచి వస్తుందంటే మా మైనారిటీ సోదరులకి న్యాయం లేదు, ఎస్సీలకి న్యాయం లేదు. ఎక్కడ కూడా మనకు ఎస్సీలని మైనారిటీ బీసీలని తొక్కుతున్నారు తప్ప ఈ రెండు పార్టీలు అదే విధంగా ఉండదు. దీనికంతా కూడా బలమైన పార్టీ, ప్రజలకు మంచి చేయాల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకేది లేదు సార్. నేను ఛాలెంజ్ చెప్తాను. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కుమ్ముకు అవుతున్నారు. ఒకడు పగలు మాట్లాడతాడు, ఒకడు నైట్ మాట్లాడతాడు. ఈ విధంగా ఉండదు అన్నమాట. వచ్చేసి అంటే నిజమైన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ ఒకటి తప్ప ఇంకేముండదు. వచ్చేసి ప్రజలకి ఈరోజు మంచి లబ్ధి కావాలని, రేపు మంచిది కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకేం ఉండదు. వచ్చేసి ఆ విధంగా మనం ప్రజలతో నేను అక్కడ పోయి క్యాన్వాస్ చేసేటప్పుడు అయ్యో ఇది మా పార్టీ, ఇది ముందు చేయి గుర్తు, ఇన్ని రోజులు మాకు కనపడలేదు, ఈరోజు కనపడుతున్నది, చేతి గుర్తుకు ఓటేస్తామని కూడా ప్రతి ఒక్కరు పొందనిస్తున్నారు.